హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ అగ్రి గ్రాడ్యుయేట్ ఫార్మర్. నేను మీ ముందుకు ఈ విధంగా రావడానికి గల కారణం 2025 సంవత్సరానికి గాను పత్తి విత్తనాల ధరలు పెరిగాయి. గత సంవత్సరం 2024లో చూసుకున్నట్లయితే 450 గ్రాములు కలిగిన ఒక ప్యాకెట్ ధర రూ. 864 ఉండగా, ఈ సంవత్సరం దాన్ని రూ. 901కి పెంచడం జరిగింది. అయితే ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏందంటే, నేను ఈ వీడియో ద్వారా మీకు మార్కెట్‌లో మీరు విత్తనాలు కొనుక్కునేటప్పుడు కల్తీ విత్తనాలు ఎక్కువొస్తున్నందువల్ల మీరు ఏ షాప్‌లో అయితే విత్తనాలు తీసుకుంటున్నారో, ఆ షాప్‌లో రసీదు ఖచ్చితంగా తీసుకోవాలి. దీనివల్ల మీరు విత్తనాలు విత్తిన తర్వాత ఒకవేళ విత్తనం మొలకెత్తకపోతే, మీరు ఏ షాప్‌లో తీసుకున్నారో ఆ షాప్ దగ్గరికెళ్లి మీరు దాని గురించి అడగవచ్చు. కోర్ట్‌లో కేస్ లాంటివి గూడా చేసుకోవచ్చు. పత్తి అనేది వివిధ పద్ధతుల్లో వేసుకోవడం జరుగుతుంది. హెచ్‌డిపిఎస్ పద్ధతని, సింపుల్ స్క్వేర్ మెథడ్ అనేసి, క్లోజర్ స్పేసింగ్ మెథడ్ అనేసి వివిధ రకాల పద్ధతులు ఉన్నాయి. అయితే పాతకాలం పద్ధతిలాగా అంటే ఫస్ట్ నుంచి మనం వేసుకుంటున్నటువంటి పద్ధతి సింపుల్ స్క్వేర్ మెథడ్. అంటే 90/90 సిస్టమ్. ఇందులో మనకు ఎకరానికి 2-3 ప్యాకెట్లు పడతాయి. అదే హెచ్‌డిపిఎస్ పద్ధతిలో చూసుకున్నట్లయితే 6 ప్యాకెట్లు పడతాయి. క్లోజర్ స్పేసింగ్‌లో అయితే 4-4 ప్యాకెట్లయితే ఖచ్చితంగా పడతాయి. ఒకవేళ 4-5 ప్యాకెట్లు కూడా పట్టవచ్చు. అయితే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏందంటే, కొన్ని ప్రాంతాల్లో హెచ్‌టిపిఎస్ కాటన్ ప్రాజెక్ట్ అనేది నడుస్తుంది. మీరు పత్తి వేసుకున్న రైతులనే వాళ్ళు మీ దగ్గరలో మీ క్లస్టర్‌లోని ఏఈఓ దగ్గరికి వెళ్లి క్రాప్ బుకింగ్ చేసుకునేటప్పుడు హెచ్‌డిపిఎస్ కాటన్ ప్రాజెక్ట్ కింద అంటే హెచ్‌టిపిఎస్ పద్ధతిలో వేసుకున్నట్లుగా నమోదు చేసుకున్నట్లయితే ఆ ప్రాజెక్ట్ కింద వచ్చే బెనిఫిట్స్ కూడా మీరు పొందగలుగుతారు. ఈ వీడియో మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. వీలైతే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేయండి. మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.